హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక 25వ దిన ధ్యానమునకు ఆధ్యాత్మిక వసంతములో ఫలభరితమైన జీవితమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు నిండుగా తోడై నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, గడిచిన కాలమంతా కాచి కాపాడి మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. ఆ తండ్రి, మరణమును గెలిచి మా కొరకు పునరుద్ధరణ అయిన దేవా, మా పాపముల నిమిత్తము నాయన శ్రమను అనుభవించి నా తండ్రి అన్యాయపు తీర్పులతో మీరు తీర్చబడిన విధానమును మా కొరకు చేసిన ఈ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. కృప చూపించము, మీ కాపుదల భద్ర దయచేయండి, మీ కరుణ వాత్సల్యము దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత నాయన మాకు స్వస్థతను, మీరు అనుభవించిన శిక్ష వలన నాయన మా జీవితాలకు మేలు అనుగ్రహిస్తుండగా మీ కృపను మాపై కృపనిచ్చమని, మీ రూపమునకు మార్చి భాగ్యమును దయచేయమని, మీలో హెచ్చించబడి దీవెనలు అందించమని మరొకసారి మీరు మాతో మాట్లాడి ఈ యొక్క 25వ దిన ధ్యానంలో నాయన మీరు మాతో ఉండమని, మీకు మహిమ మా జీవితమునకు ఆశీర్వాదకరమైన వెలుగును ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసునాథా నీకే ఆరాధన, ప్రాణనాథా నీకే ఆరాధన, యేసునాథా నీకే ఆరాధన, ప్రాణనాథా నీకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నియుక్త ప్రేమను వ్యక్తము చేయను, రిక్తుడవైతివి నా కోసము, మట్టి పురుగునకు నన్ను ప్రేమించి మట్టి స్వరూపము దాచితివి. నియుక్త ప్రేమను వ్యక్తము చేయను, రిక్తుడవైతివి నా కోసము, మట్టి పురుగునకు నన్ను ప్రేమించి మట్టి స్వరూపము దాచితివి. ఏ రీతి వర్ణింతు నీ ప్రేమ, ఏ రీతి కీర్తింతును నిన్ను, ఏ రీతి వర్ణింతు నీ ప్రేమ, ఏ రీతి కీర్తింతును నిన్ను. నాకై రక్తము కాచి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవే. నాకై రక్తము కాచి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవే. యేసునాథా నీకే ఆరాధన, ప్రాణనాథా నీకే ఆరాధన, యేసునాథా నీకే ఆరాధన, ప్రాణనాథా నీకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ఎండిన నేలలో లేత మొక్కవై పాపపు ఎండ్లలో మొలచితివే, స్వరూపమైనను సొగసైన లేక నిలువెల్లా నలిగిపోతివి. ఎండిన నేలను లేత మొక్కవై పాపపు ఎన్నెలు మొలచితివే, స్వరూపమైన సొగసైన లేక
నిలువెల్లా నలిగిపోతివి. ఏ రీతి వర్ణింతు నీ త్యాగం, ఏ రీతి కీర్తింతు నీ నామం, ఏ రీతి వర్ణింతు నీ త్యాగం, ఏ రీతి కీర్తింతు నీ నామం. నాకై బలినావా, బలినావా, నిర్దోషమైన గొర్రె పిల్లవై త్యాగమైతివా. నాకై బలినావా, బలినావా, నిర్దోషమైన గొర్రె పిల్లవై త్యాగమైతివా. యేసునాథా నీకే నా ఆరాధన, ప్రాణనాథా నీకే నా ఆరాధన. యేసునాథా నీకే నా ఆరాధన, ప్రాణనాథా నీకే నా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దేవుని మహాకృపతో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 25వ దినమును సహవాసంలో మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి ధ్యానంలోనికి ముందుకు సాగుదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధము నైనను నా రక్త సంబంధాలకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవాలని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. అవునండి, పౌలు భక్తుని యొక్క పిలుపు అన్ని జనుల మధ్య పరిచర్య కనుకనే పౌలు భక్తునితో ప్రభు దేవుడు దర్శించి పౌలు భక్తుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన తర్వాత తన పరిచర్యలో తిరిగి యెరూషలేము యొద్దకును ప్రథమ శిష్యుల యొద్దకును వెళ్ళక ఆయన అన్ని జనుల మధ్యకు అరేబియా ప్రాంతమునకు ఆయన నడిపించబడుచున్నాడు. ఏదేమైనా స్వజనుల యొద్దకు కాక ఆయన అన్ని జనులు యూదుల యొద్దకు కాక అన్ని జనులకు దగ్గర వెళ్ళుచు ఆయనకు కలిగిన భారమును బాంధవ్యమును బట్టి మరలా రోమా సంఘమునకు ఆయన పత్రిక రాస్తూ ఈ పత్రికలో మరలా ఆ ప్రాంతంలో ఉన్న యూదులను యూదేతరులను రక్త సంబంధికులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూసాం 10వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను 11వ అధ్యాయం మొదట్లోను స్వజనులను గురించిన చింతన, సొంత కుటుంబమును గురించిన రక్త సంబంధికులు అన్నదమ్ములను గురించిన చింతన ఉన్నది. అవునండి, సర్వలోకమునకు ప్రకటించి సర్వలోకము రక్షించబడిన తర్వాత తన స్వజనాంగము లేకపోతే ఎలా మానసిక వేదన ఇక్కడ పౌలు భక్తులను చూసి మనం నేర్చుకోవచ్చు. ఇది మనకు కూడా కలిగిన అనుభవం. మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు ఇదే విధముగా మనల్ని పట్టి పీడిస్తున్న సందర్భం ఉన్నది. కనుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, అన్ని జనులు నా మాట ప్రకారం ఎలా జీవిస్తున్నారో, అన్ని జనులు నన్ను పోలి ప్రభువుని ఎలా ఘనపరుస్తున్నారో దీన్ని చూచేయను నా రక్త సంబంధికులకు రోషము పుట్టి కొందరినైనా నేను రక్షించగలనన్న నమ్మకము, రక్షించటకు అనువైన కృప ఇక 13-14 వచనాల్లో మనం చూస్తాం. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనముల్లో, ఏ విధమునైనను నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. నా పరిచర్యలో ఏ విధముగానూ సొంత వారు ఉన్నారని మనము పాత నిబంధనలోనే చూచాము. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో నేనును నా ఇంటి వారును. అవునండి, అలానే చరిత్రలో లూదియా కుటుంబములో వారు, అలానే ప్రభువుని కలిగిన ఒక వ్యక్తి తన కుటుంబం కొరకు ఎలాగూ పోరాడి ఎలాగూ
ఎలాగో రక్షించుకోగలిగిందో మనం అనేక మందిని చూచాం. వీరిలో లాగానే ఇక్కడ పౌలు భక్తునికి కూడా స్వజనుల మీదను కొంత భారం ఉన్నది. కనుక అన్యులకు మాత్రము నేను సువార్త ప్రకటించేవాడను కాలేదు, కానీ అన్యులతో పాటు అన్యులలో నేను ఏ విధంగా ప్రభు చేత వాడబడుచున్నానో, నిజ దైవాన్ని వారు ఎలా తెలుసుకున్నారో ఇదే విధముగా నా స్వజనులు కూడా తెలుసుకోవాలన్న తాపత్రయము, బాధ పౌలు భక్తులను మనం ఇక్కడ చూస్తాం. కొందరినైనా, నేను అందరినీ మార్చలేకపోయినా కొందరినైనా ప్రభు పరిచర్యలో నేను ఘనపరచబడాలని, ప్రభు కొరకు కొందరినైనా నేను రక్షించాలన్న సొంత జనుల గురించిన ఆశ. అవునండి, కింద మనం 16వ వచనం నుంచి చూసినట్లయితే క్రింది భాగంలో ఆయన అతిశయము, దానిలో కూడా ఆయన ఒక ఒలివ మొక్కను తీసుకొని, ఎక్కడ ఒలివ మొక్క? అడవి ఒలివ మొక్కను తీసుకొని ఆయన ఉదాహరణగా చెప్తాడు. సహజంగా మనము విన్న ఒలివ మొక్క దేవుని మందిరములోనూ దేవుని యొక్క ఆవరణములోనూ నాటబడినదై ఆకు వాడని స్థితిలో, ఎప్పటికీ మరణము లేని స్థితిలో ఒలివ తీగను మనం చూస్తాం. కానీ ఇక్కడ పౌలు ఉదాహరిస్తున్న యొక్క ఒలివల చెట్టు ఇది ఎక్కడున్నదంటే అరణ్యంలో ఉన్నది. లోకారణ్యములో పాతుకుపోయిన, రాటు తేలిపోయిన యొక్క స్వజనులైన యూదులను, హెబ్రీలను మనస్సును ఉంచి పౌలు భక్తులు చక్కని ఇలిస్ట్రేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే 24వ వచనం దాకా, 15 నుంచి 24వ వచనం దాకా ఈ చక్కని ఉదాహరణ చెప్తూ ఒలీవల కొమ్మ అంటాడు. నరకబడిన ఒలీవల కొమ్మ వేరు మంచిదై చెట్టును కొమ్మలు మంచివని ఎంచమంటున్నాడు. అయితే ఈ మంచిలో వచ్చిన కొన్ని నరకబడ్డాయేమో చూడండి అంటున్నాడు. లేదు, వేరు చెడ్డదై చెట్టు చెడ్డదై అని చెప్తున్నాడు. ఏ చెట్టు అని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఒలీవల చెట్టు. మరణము లేని దేవుడి చేత ప్రత్యేకపరచబడిన ఈ ఒలీవల మొక్క ఒకటి చూస్తున్నాం, కానీ ఇక్కడ ఒలీవల చెట్టును ఒకటి చూస్తున్నాం. చెట్టుకి మొక్కకి ఉన్న తేడా ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీరు ఆలోచిస్తేనే చాలా బాగుంటుంది. దినాలు గడుస్తున్నాయి, పరిపూర్ణత దశలోనికి మనం వస్తున్నాం. పరిపూర్ణల మాకు వాక్యానికి మన జీవితాల్లో కూడా ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి, నడవడి కావాలి కాబట్టి ఇక్కడ అడవి ఒలీవల మొక్కను గురించి మీరు కొంత ఆలోచన చేయాలి. భూసారములో నుంచి ఏ విధంగా అది ఎదిగిందో, దాని కొమ్మ నరకబడిన తర్వాత దాని పరిస్థితి ఏమిటో ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తాడు. కనుక దీంట్లో అతిశయం ఉన్నది, అతిశయములో కూడా ఆయన అన్వయం ఉన్నది. ఈ అన్వయములో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తాం. తన సొంత ప్రజలను గురించి కలిగిన భారాన్ని, తన సొంత ప్రజల వల్ల తను గాయపరచబడుతున్న విధానం, ఎవరంటే వాళ్ళే తిరుగుబాటు చేయట్లేదు, కానీ వారు రక్షించబడలేకపోతున్నారన్న తపన, తాపత్రయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అవునండి, మన సొంత సహోదరులు, సొంత ఇళ్ళు. యేసు ప్రభువారు కూడా ఆయన యొక్క సేవా జీవితంలో తన అనుభవంలో వైద్యుడైన లూకా సువార్త 15వ అధ్యాయం రాస్తూ ధనవంతుడు, లాజరు, అబ్రహాముల మధ్య జరిగిన ఆ యొక్క సంఘటనలను ఆయన ఎత్తి చూపుతాడు. ధనవంతుడు ఒకడు ఉండేను, లాజరుతో అబ్రహాంతో ఆయన సాక్షార్థమైన జీవితాన్ని చూపిస్తాడు. ఎక్కడ గమనిస్తున్నాడు అంటే పాతాళమందు చూస్తున్నాడు. పాతాళమందు ఉన్న యొక్క ధనవంతుడు నాకు 5 సహోదరులు కలరంటున్నాడు. అబ్రహాము గారు కూడా విశ్వాసులకు తండ్రి అనబడుచున్న అబ్రహాము గారు కూడా కుమారుడా అంటున్నాడు. ఈ నరకయాతన పడుచున్న ఈ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాం అని ఆయన పిలుస్తున్నాడు. అవును, ఎక్కడికి పోలా బంధుత్వం, ఎక్కడికి పోలా స్వజనంగా. అబ్రహాము గారు నా కుమారుడా అంటున్నాడు. కింద ఉన్న ఆ ధనవంతుడు నా తండ్రి అంటున్నాడు. వారి మధ్య అగాధం ఉన్నను వాడు బ్రతికి ఉన్న ఈవి బతికి అనుభవించే స్థితిలో లేకపోయినను బంధుత్వం మటుకు మనసులో గుర్తుంది. మరణించిన వారికి ఏ విధమైన ఆలోచన ఉంటే బ్రతికి ఉన్నవారు ఏ విధముగా ఉంటారండి? బ్రతికి ఉన్నవారు ఏ విధముగా ఉంటారు? నయోమి అంటుంది ఋతు గ్రంథంలో, చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేయవాడు ఉపకారి. అవును, బ్రతికి ఉండగా తన స్వజనులు రక్షించబడాలని, దేవునితో కూడా ఉండాలన్న పౌలు సంకల్పం మరణించిన తర్వాత సహోదరులను జ్ఞాపకం చేసుకునటం కాదు, తండ్రిని గుర్తు చేసుకునటం కాదు, కానీ ఇక్కడ బ్రతికి ఉండగానే పౌలు భక్తుడు కొందరినైనా నా బంధువులను నేను
నేను వారిని రక్షించాలి, దీనిని బట్టి నేను అతిశయించాలన్న ఆ యొక్క తపనను మనం చూస్తాం. గమనించండి, 25వ వచనం చూస్తే రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయుల కఠిన మనస్సు కొంత మటుకు కలిగి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను సంహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది, కొందరినైనా నేను రక్షిస్తానని ప్రభు చెప్తున్నాను. ఇదిగో విమోచించబడిన వారు సియోనులో నుంచి వచ్చారు. ఎవరంటే యాకోబు సంతానంలోనే భక్తిహీనతను తొలగించుకొని యాకోబు సంతానంలో కొందరు నా వైపు మళ్ళుచున్నారని యొక్క ప్రభు యొక్క వాక్కును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు. ఎలయనగా ప్రభు యొక్క మహదైశ్వర్యమును బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం కూడా చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను, లూకా సువార్త 10వ అధ్యాయంలోను శిష్యులను ఆయన తర్పిచేస్తూ మొదట పరిచర్యకి పంపించినప్పుడు అన్ని జనుల మార్గంలోకి మీరు వెళ్ళబాకండి, సమరయుల మార్గంలోనికి వెళ్ళబాకండి, కానీ ఇశ్రాయేలీయులలో విడిచిపెట్టబడిన వారు, లేకుంటే తిరుగుబాటు చేస్తున్న వారు, వివేచన లేకుండా ఉన్న వారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. తిమోతితో కూడా ప్రభు ఇదే మాట పలికించాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. లూకా ద్వారా చెప్తున్నాడు ఈ మాట. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చునని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఈ మాట చెప్తున్నాడు. అవునండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసు ప్రభువారు లూకా సువార్త 19వ అధ్యాయంలో పలికిన ఈ మాట, పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన ఈ మాటను ఇక్కడ మనము స్పష్టంగా లేఖన నెరవేర్పును మనం చూడగలం. ఎక్కడనగా రోమపత్రిక 11వ అధ్యాయం 27వ వచనములో పౌలు ప్రవచన వాక్కును గుర్తు చేస్తూ యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించును, కొందరి పాపములు దేవుడు పరిహరించి వారితో నిబంధన చేయనన్న ఈ యొక్క మర్మమును మనము స్పష్టంగా గమనించాలి. కనుక కక్ష చేతనైనను మిష చేతనైనను ఎలాగైనను నేను కొందరిని నా సొంత వారినైనా నేను రక్షించి దీనిని బట్టి ప్రభువుని ఘనపరచాలని, నేను ప్రభు దగ్గర అతిశయపడాలని ప్రభు యొక్క ఉద్దేశాన్ని, పౌలు భక్తుని యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదండి, 28వ వచనంలో అంటాడు, సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఇది చాలా అర్థవంతమైన మాటగా మనం చూస్తాం. అన్నీ అర్థవంతమైన మాటలే, గొప్ప మాటలే, కానీ దేవుని ఉద్దేశం సువార్త విషయమై, అనగా సర్వలోకమునకు సువార్త ప్రకటించమన్న యేసు ప్రభు వారు ఒకరు ప్రకటించడం ద్వారా రక్షించబడిన మనకును, దేవుని యొక్క దయా సంకల్పములో సృష్టి యావత్తు ఆయనలో కనిపిస్తున్నట్టుగా, ఇదిగో ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రభువు అబ్రాహాముకు వాగ్దానం చేసి 500 సంవత్సరములకు చేయనయన్న ప్రణాళికను బయలుపరిచిన విధముగా గమనించండి. ఆ ప్రణాళికలో కలిగిన బిడ్డలు మనం ఇక్కడ చూస్తాం. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి. ఏర్పాటు ఎవరిని ఏర్పరచుకున్నాడు? అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు ద్వారా యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబు సంతానం పడుచున్న యొక్క ఇశ్రాయేలు జనాంగమును బట్టి. అందుకని ఇక్కడ 27వ వచనము నుంచి యాకోబు సంతానములో కొందరిని, యాకోబు నుండి భక్తిహీనులను కొందరిని భక్తిమంతులుగా, పాపరహితులుగా శుద్ధీకరించి ఆయన ఏర్పరచుకున్న ఈ జనాంగం. సువార్త విషయం అయితే వారు మిమ్మను బట్టి శత్రువులుగా ఉన్నారు. అనగా సువార్తను నమ్మి, యేసయ్య పునరుద్ధానాన్ని నమ్మి, ఇదిగో ప్రభువుని విశ్వసించిన మిమ్మను బట్టి చూస్తే వాళ్ళు శత్రువులుగా కనిపించారు. కానీ ఇదిగో దేవుని యొక్క దయా సంకల్పము, ఉద్దేశం మొదటి వరుసలో ఉన్న ఈ యొక్క పీపుల్ను బట్టి ఉందని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. సువార్త విషయం అయితే వీరు శత్రువులు, రక్షించబడిన బిడ్డలుగా అయితే వీరు దేవుని సొత్తైన
ప్రజలై ఉన్నారు. అవునండి, మన విషయంలో కూడా ఇది చాలా నెరవేర్పుతో కూడా ఉన్నది. ఇదిగో చూచి నమ్మువాని కంటే చూడక నమ్మువాడు ధన్యుడని చెప్పిన మాటలో మనము చూడక నమ్మాం. వారు ప్రభు గొప్ప కార్యాలు చూసి కూడా వారు విడిచిపెట్టారు. మనము ధన్యులము. కానీ పౌలు భక్తుని యొక్క ఆశను బట్టి ఈ మాట పలకటం జరుగుతుంది. ఇక్కడ 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 29, ఏలయనగా దేవుడు తన కృప వరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. స్పష్టం. దేవునికి మనసు మార్చుకునే కాలం, పాత నిబంధన కాలం వెళ్ళిపోయింది. పునరుద్ధానుడైన యేసుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం స్పష్టమైన వాక్కు ఉన్నది. ఈ వాక్య ప్రకారం జీవించు వారినే ఆయన పరమందును భూమి మీదను ఆయన హెచ్చించువాడు, ఆశీర్వదించువాడు, కృపా వరములతో నింపువాడై ఉన్నాడు. అందుకనే యాకోబు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు ఆయన మనతో కూడా ఉంటున్నాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఒక స్థిరమైన స్థితిని ఇచ్చున్నాడు. దీనిని బట్టి ఆయన పశ్చాత్తాపపడువాడు కాడు. కనుక దేవుని యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పమును మనం నెరవేర్చు వారిగా ఉండాలని ప్రభు ఈ మాటలో మనం జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క పరిస్థితుల్లో మనము దాగి ఉన్నామని, ఆయన మనసులో మనం ఉన్నామని గుర్తు చేసుకోవాలి. 30 వచనం చూసినట్లయితే, మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయుండి, గతకాలం ఇది అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరికీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఎలాగైనాను రక్షించబడిన వారు దేవునిలో అంటు కట్టబడవాలని దేవుని యొక్క దయా సంకల్పము అందరికీ ఉండవాలని ప్రభువు ఉద్దేశమును, ప్రభు యొక్క బాహుళ్యమును మనం ఇక్కడ చూస్తాం. కనుక మనము పాపము జోలికి అన్నిటికీ పోకుండా ఉన్నట్లు పాపమును దూరపరిచాడు ప్రభు. కానీ మనమే ఆ పాపము జోలి వెళుతున్నామేమో, మనమే ఆ పాపపు జీవితానికి ముందుకు సాగుతున్నామేమో, మనమే ఆ యొక్క దేవుని నీతిని జ్ఞాపకం చేసుకొనక దేవుని యొక్క కృపను నిరర్ధకము చేయుచున్నామేమో పరిశీలన చేసుకొని ప్రభువులో మనం జీవించాలని, ప్రభువుని కలిగి ఉండాలని, ప్రభువుకు మీద ఆధారపడాలని ప్రభువు కోరుతున్నాడు. ఇటు కృపలో మనము ప్రభువును దర్శించుతూ మళ్ళా చెప్తున్నాను, అడవి ఒలివను చూపిస్తున్నాడు, అడవి ఒలివ నరకబడిన కొమ్మలను చూపిస్తున్నాడు. పాత నిబంధన జనాంగము అట్టి వారము కాక ప్రభువులో మనం స్థిరపరచబడాలని, ప్రభు యొక్క కృప పొందుకోవాలని, దైవ సంకల్పములో మనం దీవించబడాలన్న దేవుని కృప మనలను ఆవరించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన 25వ దిన సహవాసమును బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన యొక్క సువార్త విషయంలో నాయన మేము మీకు మిత్రులమని తెలియజేస్తున్నారు. ఏర్పాటు విషయంలో నాయన వారిని మీరు ఏర్పాటు చేసుకున్నాను, వారు మిమ్మల్ని అంగీకరించలేదు కనుక నాయన వారి విషయంలో ప్రియులుగా మీరు ఎంచారు. అవును తండ్రి, వారు అందరము కలిసి మిమ్మల్ని ఎదుర్కొనవలసిన వారమై ఉండగా ఇదిగో మీ యొక్క ఆజ్ఞ ప్రకారము యెరూషలేమును, యూదయ, సమరయ అంతయు మీ సువార్త ప్రకటించుటకు నాయన మిమ్మల్ని పోలి నడుచుకుంటూ మేము మీ కొరకు ఏర్పరచబడిన జనాంగముగా మమ్మల్ని వర్ధిల్లింపచే ఆశీర్వాదములతోనూ ఐశ్వర్యములతోనూ నింపమని మరొకసారి ఈ యొక్క వాక్యములు విని దాని ప్రకారం నడుచున్న యొక్క కుటుంబాలను మీరు దీవించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవులు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితంలో ప్రభు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.